నువ్వే కావాలి పార్ట్ 36. యశ్వంత్, విక్రమ్ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసరికి మాధవ్ని చూస్తూ ఉంటే, ఏంటి నన్ను అలా చూస్తున్నారు? నీ మొహంలో ఏదో కళ కనబడుతుందిరా, ఏంటి సంగతి? నాకు సోకు వేసింది చాలే, కానీ ఏంటి మీ ఇద్దరి గుసగుసలు? అలా అంటావేంట్రా? పొద్దున్నే నేను కష్టపడింది చెప్పవా వాడికి ఎంత నా టాలెంట్ అని యశ్వంత్ అంటాడు. నీ మొహంలో ఉన్న గ్లోకి కారణం నేనే. నా టాలెంట్ అని వాడికి తెలియక అలా చూస్తున్నాడు. చెప్పానా నిన్ను? చూస్తే అమ్మాయిలు ఖచ్చితంగా ఫ్లాట్ అవ్వాల్సిందే. అంత అందంగా నేను దగ్గరుండి చేపించా. ఎలా ఉంది విక్రమ్ అని అడుగుతూ ఉంటాడు యశ్వంత్. దాంతో విక్రమ్ యశ్వంత్ వైపు చూసిన చూపుకి, చాలే బావా, అన్నిసార్లు నీ చూపుకి నేను భయపడిపోను. నిజం చెప్తున్నా, ఇదంతా నా టాలెంటే అని అంటాడు యశ్వంత్. ఒరేయ్, ఎన్ని రాసినా పూసినా మొహంలో లేనిది బయటికి ఎలా కనిపిస్తుందిరా వాడికి? పుట్టుకతోనే అందం వాడి సొంతం, అది నువ్వు ఒప్పుకోవాలి అని అంటాడు విక్రమ్. తొండి, నేను ఒప్పుకోను. ఎంత బావైతే మాత్రం నువ్వు అంత మోసేయవలసిన అవసరం లేదు. జస్ట్ పొగిడితే చాలు. వాడిని పొగిడి నన్ను తక్కువ చేసినట్టే నేను ఫీల్ అవుతున్నా అంటే చాలే వెధవ తెలివితేటలు చూపించమాకు. నువ్వు బాగుంటావురా, నా ఫ్రెండ్వి కదా. అంటే నీ ఫ్రెండ్ని కాబట్టే ఒక అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయలేదు. వయసుతో పాటు అందం పెరుగుతుందా ఏంటి? ఉన్న అందం ఏ మూలనో పడి మందంగా మారి ఉంటుంది. కాస్త నాకు గ్యాప్ ఇస్తున్నావా? ఒక్కొక్కసారి స్నానం చేశానేమో అన్న డౌట్ నాకే వస్తుంది. అలా చేస్తావు నాకు. పే, అసలు ఇలాంటి అందం గోల ఏంటి? తర్వాత చూద్దాం, రండి. అసలు ఓపిక లేదు, టైం లేక ఆకలిని పక్కన పెట్టానే కానీ ఈ ఐటమ్స్ అన్నీ చూసేసరికి నాకు ఆకలి గుర్తుకు వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆగలేను. అంటే ఏదైనా సరే, ఆంటీకి చాలా ఓపికరా, అన్నీ చేసింది. అదే మా అమ్మనైతే 5 అడిగితే 1, 2 చేసి పెట్టింది చాలే అని పెట్టేస్తుంది. అవునా? మరి నిన్న అన్ని చేసి పెడితే తిని నువ్వే గ్రేట్ మా అని పొగిడి చేసి పెట్టలేదా? పొగిడి చేసి పెట్టలేదంటావా? వెనక నుండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపించేసరికి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని తల పక్కకు తిప్పి చూసేసరికి గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది యశ్వంత్ వాళ్ళ మమ్మీ. మా, ఎప్పుడు వచ్చావు? వీళ్ళందరికీ చెప్తున్నా మా మమ్మీ బెస్ట్ కుక్ అని. అంతలోనే నువ్వు వచ్చావు మమ్మీ. చూడు, ఆంటీ చేసింది కానీ నీ అంత టేస్ట్ లేవరే, నువ్వే బెస్ట్ కుక్. ఐ లవ్ యూ మామ్ అని కాకా పడుతూ ఉంటాడు యశ్వంత్. ఒరేయ్, నేను విన్నారా, నీ వేషాలన్నీ నా దగ్గర కాదు అని తల మీద చిన్నగా తట్టి అక్కడి నుండి మహాలక్ష్మి గదిలోనికి వెళ్తుంది. పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళే చనువు యశ్వంత్ వాళ్ళ మమ్మీకి అయితే ఉండడంతో నేరుగా గదిలోనికి వెళ్ళి వదిన మరదలు చేసే హంగామా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఇంకా రెడీ కాలేదా అంటే, బ్యూటీషియన్ ఇప్పుడే వచ్చింది, అందుకే ఇంత లేట్ అవుతుంది అని ఇద్దరు కూడా హడావిడి పడుతూ ఉంటే బ్యూటీషియన్ అయితే వాళ్ళని రెడీ చేస్తూ ఉంటుంది. ఓహో, మీ ఆయన మా అన్నయ్య మీకు ఎప్పుడు పడిపోయారమ్మా, కొత్తగా ఇప్పుడు మీకు మేకవర్ చేసుకోవాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు మీ పిల్లల ఎంగేజ్మెంట్, అర్థమవుతుందా? ఇంత అవసరమా మీకు అని అంటే, అప్పుడే మేము ముసలోళ్ళం అయిపోయామా ఏంటి? నువ్వేంటి మరీ అమ్మమ్మలా మాట్లాడుతున్నావు? మీ వాడికి ఇంకా పెళ్ళి కాలేదు, మనము ఎక్కడ తగ్గకూడదు అని పద్మిని అంటే, అవును, అల్లుడు ముందు ఇలాగే తిరగవే. అల్లుడు నిన్ను అత్త బదులు అక్క అని పిలుస్తాడు. కూతురి అందానికి మరీ గట్టిపోటీ ఇచ్చేటట్టు ఉన్నావు. అయినా కూడా బాగున్నారులే అంటే, బాగున్నారులే అని అలా అని ఊరుకుంటున్నావేంటి? నీకు కూడా తీసి పెట్టానమ్మా అని అంటే, అయినా ఉదయం నుండి ఎన్నిసార్లు చేయాలి? ఇంత లేటుగానా వచ్చేది? యశ్వంత్తో కూడా చెప్పా, అయినా కూడా నువ్వు బయట వాళ్ళలాగా టైంకి వచ్చావు. చూడు, నీ కొడుకు పెళ్ళి కూడా ఉంది. అప్పుడు నేను కూడా ఇలాగే ముహూర్తం ముందు వచ్చి గాబరా పడి అంత హడావిడి చేసి వస్తా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా అలా అని అంటే, ఓ వదిన, నువ్వు మరీ డ్రామా ప్లే చేయకు. మీ అనే సంగతి తెలిసిందేగా. పొద్దున్న నుండి వెళ్ళాలి అంటే అది కావాలి ఇది కావాలి అని నన్ను విసిగించి పక్కనే ఉన్న వస్తువు కూడా తీసుకోవడానికి అంత ఒళ్ళు అయిపోయింది మీ అన్నకు. అంతా చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాలే. అయినా నాకు సారీ. అయినా ఈ చీర ఎందుకు? నా చీర బాగలేదా ఏంటి అని తను కట్టుకున్న చీర వైపు చూస్తూ అంటుంది. ఎందుకు బాగాలేదు? లక్షణంగా ఉంది, కానీ ఈ చీర నువ్వు కట్టుకోవాలి. నాకు ఆయన ఆర్డర్ వేశారు. నాకు ఆయన దగ్గర మాట తెచ్చేయకు. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు అని మహాలక్ష్మి హడావిడి చేస్తూ ఉంటే, సరే అంతా ఓకే, చీర అయితే పర్వాలేదు, నగలు ఎందుకు వదినా అని అంటుంది. అమ్మ, మీ ఇద్దరికి కూడా చీర నగలు ఇంకా చాలా తెచ్చిపెట్టాడు. అవన్నీ తర్వాత ఇస్తా. ఈ హడావిడిలో నాకు కుదరటం లేదు, సరేనా? ప్రస్తుతానికైతే ఇవి తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి మహాలక్ష్మి అంటే, ఇక తన సంగతి తెలిసిందే కాబట్టి ఇక మరీ ఎక్కువ వాదించకుండా తను కూడా అదే గదిలో రెడీ అవుతుంది. ఇంతకీ రాధి రెడీ అవుతుందా? మీరు ముందు రెడీ అయిపోతున్నారు అని యశ్వంత్ వాళ్ళ మమ్మీ అంటే, ఎందుకు రెడీ అవ్వదు? తను కూడా ఇద్దరు బ్యూటీషియన్లు వెళ్ళారు, లవ్లీ ఇంకా రాలేదు. తన కోసం ఎదురు చూస్తున్నా. ఫోన్ చేస్తూ ఉంటే 5 మినిట్స్ అని అంటుంది. ఓ మహాలక్ష్మి అంటుంది మహాలక్ష్మి. ఓ మర్చిపోయా,
అసలు త్వరగా లవ్లీని తీసుకువస్తాడు విక్రమ్కి చెప్తే. ఇది వాడు చెప్తాను అనుకుని మర్చిపోయాను చూడు, ఈ హడావిడిలో పడి ఉండి ఇప్పుడే వస్తాయి, మీరు రెడీ అవుతూ ఉండండి, నాది అలంకరణ అంతా అయిపోయింది కదా, నేను అలా విక్రమ్కి మాట చెప్పి వస్తాను అని మహాలక్ష్మి బయటికి వెళ్తే వీళ్ళిద్దరిని బ్యూటీషియన్ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. మరొక పక్క యశ్వంత్ మాధవ్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి మహాలక్ష్మి వచ్చి, నాన్న లవ్లీ ఇంకా రాలేదురా, ఒకసారి కాల్ చేసి త్వరగా నమ్మనము, లేట్ అవుతుంది కదా అని అంటే, సరే సరే నేను చూసుకుంటాలే అని విక్రమ్ చెప్తాడు. సరేరా అని రాధిని కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు తను వేసిన హాఫ్ సారీ కూడా తీసేసి విక్రమ్ తన కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన లెహంగా వేసుకుని దానికి తగ్గట్టుగా మేకప్ జ్యువెలరీ అవి సెట్ చేస్తూ ఉంటారు. కూతుర్ని చూసి మహాలక్ష్మి మురిసిపోతూ ఉంటుంది. గదిలోకి వచ్చిన మహాలక్ష్మిని చూసి, అమ్మ ఇప్పుడు ఇంత హెవీ లెహంగా అవసరమా, ఎంగేజ్మెంట్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని రాధి అంటే, లెహంగా బరువు మోయలేక, అసలు నువ్వెక్కడ తయారయ్యేవే, నాకు ఎవరైనా ఎంగేజ్మెంట్ అంటే 4-5 డ్రెస్సులు మార్చుతానని చూస్తుంటారు, మరి నువ్వేమో ఒక డ్రెస్కి ఇలా అంటున్నావు, అక్కడికి వెళ్ళాక వేరేది మార్చుదువులే, అందాక ఎలా రెడీ కావాలో చూడు, ఎంత ముద్దుగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అని కాటుకు తీసి చెవి వెనకాల పెట్టి మిటికలు విరుస్తూ ఉంటుంది. మామ్ బావ వచ్చాడా, తనతో మాట్లాడాలి అంటే, మీ బావ విక్రమ్ అన్నయ్య అలాగే యశు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళతో మాట్లాడుదువులే, చాలా టైం ఉంది కదా. అది కాదమ్మా, వచ్చి చాలాసేపు అయినా నా మొహం చూపించకపోతే ఫీల్ అవుతాడు కదా, కాసేపు చూడకపోతే వాడేమి ఫీల్ అవ్వడలే, ఒకసారి నిన్ను ఇలాంటి గెటప్లో చూస్తే వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి అంతే, నువ్వు ఇలా ముందుకి రామాకు, ఏదో వాడు రీజన్ వాడికి చెప్తాలే, నువ్వు మీ ఫ్రెండ్తో బిజీగా ఉన్నామని చెప్పాను అని అంటే, ఓ అవునా, సరే సరే మామ్, థ్యాంక్ యూ, యువర్ ద బెస్ట్ అని అంటుంది. చూసుకో లవ్లీ వస్తే తనని రెడీ చేయాలి సరేనా, అప్పటి వరకు నీది కంప్లీట్ చేయి అని చెప్పి, అమ్మ వదిలిని తీసుకురా అమ్మ, ఇక్కడ మాట్లాడుతూ కూర్చుంటుంది అని అంటే, ఒక్కదాయే గదిలో ఉంటుంది కదా అని మహాలక్ష్మి సీత గదిలోకి వెళ్ళి నెమ్మదిగా సీతను రాధి గదిలోకి తీసుకుని విడిచిపెట్టి, ఇక్కడే ఉండు, కాసేపు తర్వాత కిందకు వద్దు సరేనా, ఏమైనా తీసుకురానా అని అంటే, అత్తమ్మ ఇప్పుడే టిఫిన్ తిన్నా, మళ్ళీ జ్యూసా ప్లీజ్ మా సీత అనేసరికి, సరే సరే మహాలక్ష్మి కిందకి వెళ్ళిపోతుంది. వదిన ఇలా చూడు అంతా ఓకేనా, చేంజెస్ చేయాలా చెప్పవా ప్లీజ్ అని క్యూట్గా రాధి అడిగేసరికి చిన్న చిన్న చేంజెస్ చెప్తూ ఉంటే బ్యూటీషియన్తో దగ్గరుండి సీత చెప్పేలా రెడీ అవుతుంది రాధి. మహాలక్ష్మి గారు కిందకి వెళ్ళేసరికి లవ్లీ లోపలికి వస్తూ ఉంటుంది. ఏంటి ఇంత లేట్, ఎప్పటి నుండి ఫోన్ చేస్తూ ఉంటే రావడం ఇంత లేట్ అయిందేంటి అని అంటే, ఏం లేదు అత్తమ్మ, కాస్త ఫ్రెండ్తో కలిసి పార్లర్కి వెళ్ళాను అందుకే లేట్ అయ్యింది అంటే, ఓ విక్రమ్ ముందే చెప్పాడా వెళ్ళమని, బావ నాకెందుకు చెప్తాడు అని అయోమయంగా అడుగుతుంది. నీకు ఇంకా తెలియదా, సరే బావ నీతో మాట్లాడతాడంట వెళ్ళు, ఏంటో నాకు మాట్లాడతాడా అని అరుస్తుంది. ఆ అరుపుకి మాట్లాడుతున్న వాళ్ళలా డోర్ వైపు చూసేసరికి అక్కడ లవ్లీ మహాలక్ష్మి గారు ఉండడంతో విక్రమ్కి కొంత అర్థమై, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, లవ్లీతో నాకు కాస్త పని ఉంది దానితో మాట్లాడాలని అని చెప్తాడు. తనతో నీకు మాట్లాడేంట్రా అని మాధవ్ అంటే, మాట్లాడాలని చెప్పాను కదా, నీకెందుకురా మధ్యలో అని కామ్గా ఉండు మరి అని అనేసరికి విక్రమ్ మరి ప్రశ్నలు వేయకుండా మౌనంగా ఉండి, ఏంటో ఈరోజు తేడంగా ఉన్నారు అందరూ, ఏదో జరుగుతుంది నాకు తెలియటం లేదు అని మనసులో అనుకుంటాడు మాధవ్ బావ మాట్లాడాలి అనేసరికి, ఇక లవ్లీ అయితే బావ మాట్లాడాలి అనేసరికి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. తన గురించి తెలిసిపోయిందేమో అని కంగారు పడుతూ ఉంటుంది, చెమటలు కక్కుతూ ఉంటుంది. ఏంటి బయట నుండి వచ్చి ఇలా చెమటలు పడుతూ ఉంటే ఎలా చెప్పు, త్వరగా ఫ్రెష్ అవ్వు టైం అవుతుంది అని అంటే, ఏం టైం అత్తమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఇంత హడావిడి అని అడిగితే, తర్వాత నిదానంగా నీకు విక్రమ్ చెప్తాడే సరేనా, నాకు సరిగ్గా తెలియదు, నీతో మాట్లాడాలని అన్నాడు, అంతా అయిపోయింది, మేము అమ్మ వాళ్ళందరూ మాట్లాడేసుకున్నాము, నీ నిర్ణయమే, నీకు చెప్పాడో లేదో మీ నాన్న నాకు తెలియదు సరేనా, విక్రమ్ మాట్లాడతాడు అంతా నీకు క్లియర్గా చెప్తాడు అని ఆయన చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది లవ్లీ. విక్రమ్ తన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. లైక్ ద వీడియో. నువ్వే కావాలి పార్ట్ 36 వీడియో మొత్తం చూసి ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. బావా నాతో ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది లవ్లీ నీతో మాట్లాడాలి, నిన్న రమ్మన్నాను కదా నిన్ను, కానీ నువ్వు లేటుగా వచ్చావు, అందుకే ఇప్పుడే మాట్లాడాలి, వాళ్ళు వచ్చాక మాట్లాడితే అసలు బాగోదు, ముందే చెప్తున్నా అని అంటే, ఎవరు రావాలి బావా అని అడుగుతుంది. వచ్చాక నీకే తెలుస్తుందిలే, మాట్లాడాక కూడా కాస్త అర్థమవుతుంది అని విక్రమ్ అంటాడు. ఏదో జరుగుతుంది నాకు తెలియంది ఏంటబ్బా అని అనుకుంటూనే, సరే బావా పద మాట్లాడదాం అని ఇద్దరు కూడా వెళ్తారు. ఏంటి ఇక్కడ మాట్లాడకూడదా అని మాధవ్ అడిగితే, నీకు ముందే చెప్పారా కాస్త సైలెంట్గా ఉండమని, అయినా కూడా నీకు నోరు కుదురుగా ఉండదు కదా అని అంటాడు విక్రమ్. నువ్వు మరీ ఎక్కువ థింక్ చేయకు మాధవ్, నీది నువ్వు చూసుకో అని విక్రమ్ చెప్పి లవ్లీతో పాటు గెస్ట్ రూమ్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళి
నీ ఎంగేజ్మెంట్ ఈరోజు అని సింపుల్గా ఒక ముక్కతో తెగ్గొట్టేస్తాడు. ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పడం ఏంటి? అయినా నువ్వు మాట్లాడడం ఏంటి? మా మమ్మీ డాడీ కనీసం ఒక్క మాట అయినా నాతో చెప్పలేదు అంటే మీ డాడీకి ఆల్రెడీ చెప్పా. మీ డాడీ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. నీకు సర్ప్రైజ్ ప్లాన్ నేనే చెప్పా. ఎందుకంటే అబ్బాయి నీకు బాగా తెలిసినవాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు అని అంటే ఎవడో ఇష్టపడితే నేను చేసుకోవడం ఏంటి వాణ్ణి అని లవ్లీ వాదిస్తుంది. సరే నువ్వు చేసుకోకు, ఇంకెవరిని చేసుకుందామని అని విక్రమ్ సూటిగా అడిగేసరికి అది ఇప్పుడు ఏమనుకోలేదు బావా, అలాంటి ప్లాన్స్ ఏమి నాకు లేవు. ఫస్ట్ నేను వర్క్ నేర్చుకుని జాబ్ చేయాలని నీతో చెప్పాను కదా అని అంటుంది. నీకు వర్క్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా వాడికి నచ్చితే నువ్వు చక్కగా చేసుకోవచ్చు, దానిలో డౌట్ ఏం లేదు. అయినా సరే నాకు ఇష్టం లేదు బావా అని అంటుంది లవ్లీ. ఫైనల్ డెసిషన్ నాకు ఒకసారి చెప్పు విక్రమ్ అంటే సరే నువ్వెంత సీరియస్గా అడిగినా సరే నేనేం నీకు భయపడను. నాకు పెళ్ళి అదే ఎంగేజ్మెంట్ అసలు ఇష్టం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో, వచ్చే వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని అంటుంది లవ్లీ. అంతేనా? ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? హా, ఇదే నా నిర్ణయం. ఏం చేసుకుంటావో చేసుకో. మా నాన్న కాదు కదా, ఎవరు చెప్పినా సరే నేను వినిపించుకోను ఈ విషయంలో మాత్రం అని లవ్లీ తన మాట చెప్పేసరికి సరే ఇవొక్కటి చూసి వెళ్ళు, నీ మాట నేను కాదంటానా? ఏం చూడాలి నేను అని చిరాగ్గా అడుగుతుంది. అంత చిరాకు ఎందుకు? చూడు ఇటు, తర్వాత అటు నుండి అటే వెళ్ళిపోదువు మీ ఇంటికి, లేదా నీకు నచ్చిన దగ్గరికి. ట్రిప్ ప్లాన్ చేసావు కదా అక్కడికి. నేను ఒక్క క్షణం కూడా ఆపను. ఫస్ట్ ఇది చూడు, తర్వాతే ఇదే బొమ్మ మీ డాడీ వాళ్ళకు కూడా చూపిస్తా. నీ రియాక్షన్ తర్వాత మీ డాడీ వాళ్ళ రియాక్షన్ చూసి నిదానంగా టూర్కి వెళ్దువు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమైతే అస్సలు లేదు. ఏంటి బావా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటి? బ్లాక్మెయిల్ చేస్తే ఇలా పక్కకు వచ్చి కూర్చోబెట్టి మరీ మాట్లాడను చెప్తున్నా. విక్రమ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు డైరెక్ట్గా చూపించేవాడిని. అత్త కూతురు కాదు కదా, చెల్లినైనా సరే నేను విడిచిపెట్టను. కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా అంటే దేన్ని చెప్పినా సరే, నేను ఏది చూపించినా సరే నేను ఎంగేజ్మెంట్ చేసుకోను అని అంటుంది లవ్లీ. నిన్ను ఇక్కడ ఉండమని నేను బలవంతం చేయడం లేదు కదా, ఒకసారి ఇది చూసి వెళ్ళు అని అంటాడు. ఏంటి చూడు చూడు అంటున్నావు? ఏం చూడాలి? చూపించు, అదేదో చూసి ఇక్కడ నుండి వెళ్ళిపోతా అని చాలా పొగరుగా అంటున్న లవ్లీ వైపు చూసి ఒక నవ్వు నవ్వి అక్కడ ఉన్న టీవీకి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు విక్రమ్. లవ్లీ ఒక్కొక్కటి చూస్తూనే కొద్దీ టెన్షన్తో విక్రమ్ని భయంగా చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కనిపించక మరింత భయపడుతూ ఉంటుంది. అదే విషయం కిందకి వెళ్ళి చెప్తాను మామయ్య అత్తయ్యతో ఈ వీడియో చూపించి మరి అని విక్రమ్ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగేసరికి నాకు ఈ ఎంగేజ్మెంట్ నిజంగా వద్దు బావా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని బతిమాలుతుంది భయంగానే. చూడు, ఇంతకుముందు ఇదే మాట చెప్తే నేను నమ్మి నీకు కాస్త టైం ఇచ్చి నీ మనసు మారాక నీకు నచ్చిన వాడితో పెళ్లి చేసేవాడిని. కానీ ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు. అలా నిన్ను బలవంతం నేను చేయను. వాడు నువ్వు ఇంత చేసినా కూడా, నువ్వు ఇలాంటి దానివని తెలిసినా కూడా వాడి ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అందుకే ఏదో ఒక రోజు నువ్వు మారతావని నమ్మకంతో పెళ్లికి ప్రపోజల్ పెట్టాడు. అలాంటిది వాడిని కాదని ఇంకెవరికో ఇవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. అయినా నిన్నిచ్చి వాడి జీవితం నాశనం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ వాడు అంతగా నిన్ను ఇష్టపడి చేసుకుంటే నేను కాదనలేను కదా. ఇప్పటికైనా నీ బుద్ధి మారి కాస్త మంచిగా ఉంటే వాడితో నీ లైఫ్ ఎందుకంటే చాలా బాగుంటుంది. నువ్వు ఏ లైఫ్ కావాలనుకున్నావో అంతకంటే మంచి లైఫ్ నీకు దొరుకుతుంది తప్ప అందులోని ఏమీ నీకు తక్కువ కాదు. మనకంటే ఆస్తి అంతస్తులోనూ కూడా తక్కువేం కాదు. వాడి జాబ్ ఒక ఫ్యాషన్. జాబ్ చేయవలసిన అవసరం కూడా వాడికి లేదు. ఆ విషయం నీకు ఆల్రెడీ బాగా తెలుసు. డీటెయిల్స్ కూడా నీకు వాడి గురించి బాగా తెలుసు. నేను పూర్తిగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ కొన్ని ఇయర్స్ జాబ్ చేసి తర్వాత వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకుంటూ హ్యాపీగా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నీపై ఉన్న ప్రేమ కూడా కనిపించింది. నిన్నే దారిలో పెట్టి వాడి చేతిలో పెడితే అత్తకి నువ్వు ఇలాంటి దానివని తెలియకముందే నీ పెళ్ళి జరిగితే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్ను చాలా అమాయకురాలు, ఏమీ తెలియదని మీ అన్నయ్య ఫీలింగ్. ఇలాంటి కంత్రి పనులు చేశావని తెలిస్తే వాడు ఏమైపోతాడో. నీతో ఇప్పుడైనా నేను మాట్లాడతానంటే నిన్ను ఏమంటానో అని వాడు 1కి 2 సార్లు అడ్డుకున్నాడు. అలాంటిది అందరి ప్రేమను నువ్వు ఆసరా చేసుకుని పిచ్చి పిచ్చి నాటకాలన్నీ ఆడుతున్నావు. ఇక్కడితో ఈ ఆపై బుద్ధిగా కిందికి వెళ్ళి వాళ్ళతో నీకు ఎంగేజ్మెంట్ ఇష్టమైనా అని మీ డాడీ అడిగినా మీ మామ అడిగినా నీకు ఇష్టమైనా చెప్పు, లేదంటే వీడియో చూపించి బెదిరిస్తానని అనుకుంటున్నావా? కాదు. విక్రమ్తో పెట్టుకుంటే తనకు కావాల్సిన వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఐడియా లేకపోవచ్చు. కానీ తర్వాత లైఫ్ మీద విరక్తి పుట్టేలా చేయకుంటే నేను విక్రమ్ కృష్ణనే కాదు. ఇదే విషయమే మాట్లాడడానికి నేను పిలిపించాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నీ డ్రెస్ రాధీ గదిలో ఉంది, రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తారు అని అంటారు. వాళ్ళు తెలుసుకోవచ్చా అని లవ్లీ అంటుంది. తప్పించుకునే ఛాన్స్ లేక. చూడబోతూ రుచెందుకు, వాళ్ళు 10 to 15 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యి రెడీ అయితే చూడొచ్చు డైరెక్ట్గా. కావాలంటే వాడితో మాట్లాడొచ్చు కూడా. అలానే తిక్కగా వాడితో మాట్లాడావని తెలిసినా బాగోదు చెప్తున్నా. బుద్ధిగా ఈ పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వు.
నీకు ఎటువైపు నుండి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తా. ఇలాంటి పిచ్చి వేషాలకి తప్ప పెళ్లి తర్వాత జాబ్ చేస్తావా? వాడితో నేను మాట్లాడతా. నీ ఒపీనియన్ ఏదైనా సరే నేను గౌరవిస్తా అని విక్రమ్ అంటాడు. కాస్త టైం కావాలి బావా అని లవ్లీ అంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి కాస్త గ్యాప్ ఉంటుంది లవ్లీ. ఆ దానిలో నువ్వు వాడితో క్లోజ్గా మూవ్ అవ్వచ్చు. వాడి ఇష్టాలు అవన్నీ నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రం జరుగుతుంది. ఇది ఫైనల్. వెళ్ళు. ఇక నాకు రాధే రూమ్లో వెళ్ళి రెడీ అవ్వు అని విక్రమ్ చెప్పి అక్కడ నుండి తన గదికి వెళ్ళేసరికి సీత అక్కడ కనిపించదు. ఇక అటు చూస్తూ ఉంటే ఇక రాధే గది నుండి మాటలు వినిపించేసరికి ఇక్కడ ఉందా, సరేలే అని కిందకి వెళ్ళిపోతాడు. విక్రమ్ కిందకి వెళ్ళేసరికి ఏం మాట్లాడవరా మా చెల్లితో అని మాధవ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, నీకేమైనా పిచ్చా, నేనే మాట్లాడతారా, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా రెడీ అయితే ఎంగేజ్మెంట్కి వెళ్దామని చెప్పా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావేంటి, యశ్వంత్ తీసుకుని వెళ్ళు అని అంటాడు విక్రమ్. ఎక్కడికి రా, నేనెందుకు రా, నేను ఎక్కడికి రాను, నాకు కాస్త పని ఉంది అని అంటాడు. నీ పనులు మాకేవో తెలుసులే, ఇప్పట్లో రాధి ఖాళీగా లేదు, బుద్ధిగా వెళ్ళి రెడీ అవ్వు, ముగ్గురం ఎంగేజ్మెంట్కి వెళ్దాం ఫస్ట్, తర్వాత వాళ్ళందరూ వస్తారులే అని అంటాడు. ఓకే ఓకే నేను వస్తా, నాకు నైట్ పార్టీ ఇస్తారా అని మాధవ్ అడిగితే, ఒరే యదవా, అసలు విషయం తెలిస్తే నువ్వు మాకు ఇస్తావురా, నువ్వే మాకు ఎగిరి గెంతేసి మరీ పార్టీ ఇస్తావు అని యశు అంటాడు. ఏ విషయం తెలియాలి అని మాధవ్ అడిగితే, అరే బాబు కాస్త రెస్ట్ ఇచ్చి నువ్వు త్వరగా రెడీ అవ్వు, నీ నోరికి ఉదయం నుండి ఒకటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉన్నావు, ముందు నేను చెప్పేది చేయరా, ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది, పదరా బాబు త్వరగా వెళ్ళాలి. మనం వెళ్ళకపోతే అక్కడ ఎంగేజ్మెంట్ ఏమీ ఆగదులే కానీ మరీ అంత తొందరపడమాకు అని మాధవ్ అంటే, ఎంత మాట అన్నావరా, అక్కడ అంతమంది అమ్మాయిలు మిస్ అయిపోతారు తెలుసా నీకు, నీకేం తెలుసురా బాబు నా బాధ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అని యశ్వంత్ మాధవ్ని తొందర చేస్తూ ఉంటే, యశ్వంత్ బాధను చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అజయ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు విక్రమ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసిన విక్రమ్ చిన్న చిరునవ్వుతో అందరినీ కూడా లోపలికి ఇన్వైట్ చేసి మహాలక్ష్మి పద్మి గారిని పిలిచి అలాగే ప్రభాకర్ గారిని అందరినీ కూడా పిలుస్తూ ఉంటారు. చాలాసార్లు కలిసి ఉండడంతో వాళ్ళందరూ కూడా ఫార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వరకు లవ్లీని ఫోటోలో చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు. అందుకే చిన్న పెళ్లి చూపుల్లాగా పెడతారు. అజయ్కి అమ్మాయి నచ్చడంతో అజయ్ తండ్రి కూడా అమ్మాయిని చూడాలని అనుకోకపోవడంతో ఇప్పటి వరకు లవ్లీని ఎవరూ చూడలేదు. మహాలక్ష్మి గారు పద్మిని గారు వచ్చిన తర్వాత వాళ్ళకి పలహారాల ఏర్పాట్లు అన్నీ కూడా అందించిన తర్వాత నార్మల్గా మాట్లాడుతూ పద్మిని గారు రాధి గదిలోనికి వెళ్ళేసరికి లవ్లీ రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చేసరే త్వరగా కానివ్వండి అని వాళ్ళని హడావిడి చేసి రాధిని అక్కడే ఉంచి లవ్లీని తీసుకుని కిందకి వస్తుంది. నెమ్మదిగా సీత కూడా దిగి వస్తూ ఉంటే ఎదురుగా విక్రమ్ వెళ్ళి సీతను దగ్గరుండి నడిపించుకుని వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని అందరికీ పరిచయం చేస్తాడు. వెనుక వస్తున్న లవ్లీని చూసి అజయ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా నచ్చడంతో అజయ్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్న స్మైల్ ఇస్తూ ఉంటాడు. అజయ్కి లవ్లీ గురించి ఆల్రెడీ తెలియడంతో తన వైపే వస్తున్న లవ్లీని చూసి తర్వాత తన ఎక్స్ప్రెషన్ ఏంటా అని తన వైపు ఆసక్తిగా తన వైపు వస్తున్న లవ్లీని చూస్తూ ఉంటాడు. మరి అజయ్ని చూసిన తర్వాత లవ్లీ రియాక్షన్ ఏంటి, తర్వాత తనతో మాట్లాడితే మరి ఏం చేయనుంది, వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇతర ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.